సో చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళక ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఒక 1 or 2 minutes ఉంటుంది అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఓ 3-4 స్టోరీస్ కవర్ చేయాలని. అందులో వగాబాండ్, బర్సర్క్, బ్లీచ్ అండ్ 20th Century బాయ్స్ కంప్లీట్ చేయాలని. అందులో 3 ఆల్రెడీ కంప్లీట్ చేస్తా. ఇంకా 20th Century బాయ్స్ చేద్దాం అనుకున్నా కానీ వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని చేయదలుచుకోలేదు. అందుకని ఆ ఛానల్ లింక్ మల్టిపుల్ టైమ్స్ మన కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టా, ఇన్స్టా స్టోరీలో కూడా వేసా. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇక మీదటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ రావు. జస్ట్ బర్సర్క్, వన్ పంచ్ మ్యాన్, హంటర్ ఫ్యూచర్ చాప్టర్స్ వస్తే దాన్ని ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి. కొంచెం బాధాకరమైన విషయమే, కానీ ఏం చేయలేం, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే. ఇంక ఇది కాకుండా నా గోల్స్ ని సాధించేందుకు అడుగులేయాలి. సో ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ లోపల హంటర్ 340 చాప్టర్ 2, 350 చాప్టర్ అయితే రీఅప్లోడ్ చేస్తాను. ఎందుకంటే సేవ్ చేసుకోబెట్టుకున్నా కాబట్టి. వన్ పంచ్ మ్యాన్ అయితే అస్సలు లేదు, సో దాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. సో అంటే టెక్నికలీ ఇదే మన ఛానల్లో లాస్ట్ వీడియో అనమాట. ఐ థింక్ 2 years అనుకుంటా యూట్యూబ్ లో కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేశారు. పెద్దగా గ్రోత్ లేకపోయినా సరే ఇప్పుడు గుడ్ బై చెప్పే టైం వచ్చింది. మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కింద షేర్ చేసుకోండి. ఇక ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాము. గట్స్ ని ఆ సార్సరర్స్, సోల్జర్స్ అంతా బంధించి తీసుకొని వెళ్తుంటారు. అండ్ ఆ టైంలో కూడా సార్సరర్స్ ఏవో మంత్రాలు చదువుతూనే ఉంటారు. అండ్ ఇంకా సోల్జర్స్ అయితే ఫుల్ గా భయపడిపోయి ఉంటారు అనమాట. లైక్ ఇందాక బ్రాండ్ గురించి తెలిసింది కదా, అందుకనే గట్స్ చుట్టూ ఫుల్ గా కవర్ చేసి స్పియర్స్ ని పట్టుకొని తీసుకొని వెళ్తుంటారు. ఇంకా గట్స్ అయితే ఫుల్ అల్ట్రా డిప్రెషన్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి అవేవి పట్టించుకోకుండా అలానే వాళ్ళతో పాటు వెళ్తుంటాడు. ఇంకా వాళ్ళ వెనకాలే చాలా దూరంలో స్లిట్ అండ్ టపాసస్ కూడా ఫాలో అవుతుంటారు. అండ్ ఆ టపాస్ అయితే అయినా మాస్టర్, నేను విన్నదాని ప్రకారం గట్స్ అయితే ఏ చోటుకు తీసుకెళ్తున్నారంటే ఓన్లీ హై ప్రీస్ట్స్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు. లైక్ ఐ థింక్ ప్రోహిబిటెడ్ ప్లేస్ లాగా అనుకోండి, చాలా ప్రమాదకరం ఉండొచ్చేమో. సో అందుకనే తిరిగి వెళ్ళిపోదాం అన్నట్లుగా అంటారు. కానీ స్లిట్ అయితే పట్టించుకోడు, ఏది ఏమైనా సరే వెళ్ళి తీరాలనే ఉంటాడు. అందువల్ల ఇసిడ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ అది కూడా జంప్ చేసి వస్తాడు కాబట్టి ఇసిడ్రో అయితే నార్మల్ గానే వస్తే నీ గంట ఏమైనా పోతుందని అంటాడు. ఇంకా దైబా వెనక్కి తిరిగి, ఓహో అయినా మనమంతా ఎక్కడికి వెళ్తున్నామో సరిగ్గా ఎవ్వరికి తెలియదు అని చెప్తాడు. ఇంకా వాళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో సింహపు స్టాచ్యూస్ ని చూస్తారు. అండ్ పెద్ద పెద్ద చెట్లని, పెద్ద పెద్ద గోడల్ని, ఈవెన్ డెడ్ బాడీస్ ని కూడా చూస్తారు. సో అవన్నీ చూసిన కొంతమంది సోల్జర్స్ అయితే ఫుల్ గా భయపడిపోతారు కూడా. సో ఇంకా ఫైనల్ గా వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ అవుతారు. అది యాక్చువల్లీ ఒక డోమ్ లాగా ఉంటుంది. చుట్టుపక్కల ట్రీ రూట్స్ అంతా కవర్ అయిపోయి ఉంటాయి. దాన్ని స్టూపా అని కూడా అంటారు. పక్కన మనం పగిలిపోయిన విగ్రహాలను కూడా చూడొచ్చు. ఇంకా దాని దగ్గరికి వెళ్ళి దైబా అయితే చేయబెట్టి కొన్ని మంత్రాలని చదువుతాడు. అప్పుడే ఆ ట్రీ ఎంట్రన్స్ డోర్ దగ్గర కవర్ అయిండే చోట కొంచెం వైడ్ గా ఓపెన్ అవుతుంది. సో అక్కడ డోర్స్ ఉంటాయి కదా, అవి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఓపెన్ చేయడానికి కూడా కష్టం కాబట్టి టపాసస్ వెళ్ళి ఓపెన్ చేయమని స్లిట్ ఆర్డర్ చేసరికి వాళ్ళు చాలా కష్టంగా ఓపెన్ చేస్తారు. ఇంకా దైబా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ సోల్జర్స్ అందరూ గట్స్ మెడ చుట్టూ ఆ స్పియర్స్ ని పెట్టుంటారు. అండ్ అలా ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తుంటారు, ఎందుకంటే అతను పారిపోకూడదని. ఇంకా స్లిట్ అయితే ఇక్కడ నుంచి బయటికి రాలేవు, లోపల చేస్తావు అన్నట్లుగా అనుకుంటాడు. ఇంకా గట్స్ ని అలా ఫోర్స్డ్ గా తీసుకెళ్తుండడం చూస్తున్న ఇసిడ్రోకి ఫుల్ గా కోపం వస్తుంది, కానీ పాపం ఏమీ చేయలేడు. అక్కడ ఎవరైనా ఏదైనా చేయగలుగుతారంటే అది గట్స్ మాత్రమే, కానీ అతను కూడా చేయట్లేదు. ఆ తర్వాత సార్సరర్స్ అంతా ఏవో మంత్రాలు చదివి గట్స్ లోపల ఉండంగానే ఆ డోర్స్ ని క్లోజ్ చేసేస్తారు. సో పక్క కూడా గట్స్ అలా సైలెంట్ గా ఉండడం చూసి షాక్ అయిపోతాడు. సో మీకు గుర్తుంటే గ్రిఫిత్ ని కూడా ఇలానే ఒక డంజన్ లో బంధించారు. ఆ తర్వాతనే గ్రిఫిత్ మారిపోయాడు. ఐ మీన్ లైక్ టెక్నికలీ, మెంటలీ, ఫిజికలీ అంతా బ్రేక్ డౌన్ అయిపోయాడు. సో ఇప్పుడు గట్స్ కూడా అలాంటి పొజిషన్ లోనే ఉన్నాడు. అంటే ఇవి ఇద్దరికి పారలల్స్ అనమాట. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏమైనా ఇన్నర్ బీస్ట్ గట్స్ ని ఫుల్ గా కంట్రోల్ లోకి తీసుకుంటుందా? ఇంతకీ ఆ టప్సా లోపల ఏముంది? అంటే శ్రీకే కొత్తగా ఫాల్కోనియా లోపల ఏం డిస్కవర్ చేయబోతుంది? ఆర్ తనని కూడా గ్రిఫిత్ ఏమైనా బంధించేస్తాడా? ఫ్యూచర్ చాప్టర్స్ లో తెలుస్తుంది. సో తెలుసు ఈ చాప్టర్ కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంది, కానీ ఏం చేయలేం. మళ్ళీ కలుద్దాం. సో టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.